సరేలే, పాలల్లో నీళ్లు కలపొచ్చు, పెట్రోల్లో కిరసనాయలు కలపొచ్చు. ఈ రెండు కుటుంబాలని ఎలా కలుపుతావయ్యా మగడా? లేకపోతే పని చేస్తాను. నేనే డైరెక్ట్గా వెళ్ళి మా నాన్న చేసిన తప్పే తాతయ్య మీరు ఇదివరకులా కలిసి ఉండమని అడుగుతాను. వెళ్ళేటప్పుడు బాగానే వెళ్తావు, వచ్చేటప్పుడే నేను మోసూరు రావాల్సి వస్తుంది. ఆ ఇంటి సంగతి నీకు తెలియదు బాబు. ఆ ఇంట్లో పిల్లల పెన్సిళ్ళు కూడా కత్తులతోటే చెక్కుతారు. ఇలాగే వెళ్ళేవనుకో అంబ పలుకుద్ది. ఏమన్నావు? అంబ పలుకుద్ది. అంబ పలికింది. అంబ పలుకు జగదంబ పలుకు. శంభో శంకర హరహర మహదేవ. మీ దిష్టి చెప్తా, మీ అదృష్టం చెప్తా. అతికేళ్లుగా మీ ఇంటికి పట్టిన పేడ వదిలిపోతుంది. పేడేంటి బే, మేం బ్రహ్మాండంగా ఉన్నాం. పొరపాటు దొర. పేడ బట్టి దూరం అయిన మీ బావమరదలు ఒకటైపోతారు దొరా. ఏంట్రా వాగుతున్నావు? పాత కక్షలు మర్చిపోయి పాలు నీళ్ళలా కలిసిపోతారు దొరా. బురదలోకి ఎదిల్లా కలిసిపోతారు. అవును దొరా. మళ్ళీ మీరందరూ మల్లె తీగలాగా, మల్లె పువ్వులాగా కలిసిపోయే రోజు యమ దగ్గరలోనే ఉంది. శంభో శంకర. కుక్కలతో దోస్తీ చేస్తే ఏమొస్తుంది దొరా? ఏమి రాదు దొరా. వాటిని వదిలేసి మనుషులతో దోస్తీ చేయి దొరా. చెయ్యి దొరా. వదిలేయమంటావా? వదిలేయ్ దొరా. వదిలేనా? వదిలేయ్ దొరా. వదలనా? అంబ పలుకు జగదంబ. ఏంటక్క వద్దన్న రిబ్బన్తో 2 జళ్ళు వేసుకున్నా? ఊరికే నా కాబోయే మొగుడికి ఈ గెటప్ చూపిద్దామని. మీ కాబోయే మొగుడు ఎక్కడుంటాడు? ఇందుగలడందు లేడను సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందే గలడు. అతడు సింహాన్నైనా ఎదురుస్తాడు. షార్ట్కట్ లో వచ్చింది. అంటే ఈ ఊరికి కొత్తగా వచ్చావు, కానీ దాని ఫ్యామిలీ పుట్టి పెరిగిందే ఈ ఊళ్ళోనే. ఎవరెస్ట్ శిఖరాన్నైనా అవలీలగా ఎక్కేస్తాడు. ఈ గోడ ఎక్కేస్తాను, నువ్వు అటు ఎక్కు. ఎక్కేస్తాను. సరే, నేను అమ్మా, ఎక్కలేను. అమ్మా అమ్మా, వచ్చేసింది. వచ్చేసింది. ఈ కుక్క ఏంటి బాబు, పావులా పట్టుకొచ్చింది. అదేం జంపు జమ్మి అబ్బాయి, నా పంచి ఊడిపోయింది. ఏం పర్వాలేదు, చెడ్డి ఉంది కదా. పరిగెత్తు. వచ్చేసింది వచ్చేసింది. ఏంటా చూపేంటి? అయ్యారు చూపేంట్రా. ఇప్పుడు ఏం చేస్తావు? నేను ఇట్టున్నావుగా. ఏం చేయలేవు. ఆ ఎర్రబాబు నీకు ఏం వేసి పెంచుతున్నాడే అంత విశ్వాసం చూపిస్తున్నావు. దాయిపుడా, దాయిపుడా. గోయిందు వండా గోన్లీ వై పెద్ద సౌండ్ కమింగ్. నాకు అదే అనుమానంగా ఉంది. స్లో టర్న్. ముందు చూస్తే నువ్వు, వెనక చూస్తే కొయ్యరే సామెత ఎప్పుడైనా విన్నావా? అది ఇదే. ఇప్పుడు ఏం చేద్దామంటావు? చేసేదేముంది? 4 కుక్కలతో కనిపించుకోవడం కన్నా ఒక్కొక్కతో కనిపించుకోవడం బెటర్. అంతేనంటావా? అంతే. జంపు కట్టు పట్టుకో. నా బ్యాక్ సైడ్ గోయిందా గోయిందు. బ్యాక్ పరిస్థితి ఏమైందో బాబు. ఈ ఆశ వద్దంటే విన్నావా బాబు? అయ్యో ఇదేం నొప్పిరా? అమ్మ. ఓ దొరబాబు, స్కోర్ ఎంత? వికెట్ పడిందా? ఇప్పుడు పడిందిరా ఈ కర్రు. అయ్యో అమ్మా, నీతో పొడిపించుకోవడం కంటే కుక్కతో కరిపించుకోవడం మంచిది. ఇది సూది పోట, గుణపం పోట. అసలు మీరు కుక్కల జోలికి ఎందుకు వెళ్ళారు? కర్మగాలి, ఆ ఇంటిని ఈ ఇంటిని కలపాలని వెళ్ళాం కదా, వాళ్ళు ఒప్పుకోలేదు సరి కదా, వాళ్ళ కుక్కలు కూడా ఒప్పుకోలేదు. ఓకే ఓకే కమ్ ఆన్ నెక్స్ట్. అమ్మ నాకేం అవ్వలేదు. నో ఇంజెక్షన్, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. కుక్క గోరుతో గీరినా కూడా ఇంజెక్షన్ చేయించుకోవాలి, లేకపోతే లైఫ్ కే డేంజర్, తెలుసా? నా లైఫ్ గురించి నేను చూసుకుంటాను, కానీ ముందు నీ పని చూసుకోమ్మా. ఫస్ట్ ఇంజెక్షన్ తీసుకో. నో నో నో. చిన్నబాబు అలాగే అంటాడు, ముందు గొడవనమ్మా. అంగా ప్లీజ్ వద్దు. ఒక ఇంజెక్షన్ వేసుకో. ఎంబీబీఎస్ లో 3 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యావు. నాకు ఇంజెక్షన్ వద్దు. నేను ఆపరేషన్ చేశాను, ఇంజెక్షన్ నాకు లేక. వాళ్ళు బతికారో లేదు, నాకు మాత్రం ఇంజెక్షన్ వద్దు. ఆగు రఘు. అరే వద్దు. ఇంకో గుణపం పోటు. ఆ!